వేములవాడ పట్టణంలో కన్యక పరమేశ్వరి అమ్మవారి సామూహిక పారాయణ కార్యక్రమం భక్తి పారవశ్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 108 మంది సుహాసినులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు పారాయణం నిర్వహించగా భక్తులతో పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో నగుబోతు జ్యోతి రవీందర్ ఆధ్వర్యంలో అమ్మవారి పాదకలు తయారు చేయించి పూజ సామగ్రి మరియు అమ్మవారి పాదాలు మరియు ప్రతి ఆర్యవైశ్య గృహానికి చేరాలని సత్సంకల్పంతో పారాయణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణంలోని ప్రతి ఆర్యవైశ్య ఇంటిలో వాసవి మాత పారాయణం నిర్వహించేందుకు సంకల్పం చేయడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా ఈరోజు ఎస్ఆర్ఆర్ వాడకట్టు సంఘానికి చెందిన చకినాల పద్మావతి సంతోష్ కుమార్ గృహంలో 108 మంది సుహాసినులతో అమ్మవారి పారాయణ కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు వాసవిమాత పారాయణంకు చకిలం పద్మ మరియు సంతోష్ గారింట్లో అధిక సంఖ్యలో వాసవిమాత పారాయణము అధిక సంఖ్యలో పాల్గొన్న అక్కయ్యలకు శుభాభివందనములు, శుభ నమస్కారములు. ఈ వాసవిమాత మన కులదేవత మనము కులదేవత వేరు, ఇంటి దేవత వేరు, గ్రామ దేవత వేరు. మొదటిది మన కులదేవత వాసవిమాత. మనం పూజ చేసేటప్పుడు మొదటి పుష్పము ఎవరికి చేరాలంటే వాసవి మాతకే చేరాలి. వాసవి మాతకు మన పూజ మందిరంలో వాసవి మాతకు పూజ చేసేటప్పుడు మొదటి పుష్పము పసుపు కుంకుమ కానీ మనము వాసవి మాతకు సమర్పించిన తర్వాతనే మన ఇంటింటి దేవత ఒకరికి వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఒకడు ఆంజనేయులు ఉంటారు, ఒకరికి గణపతి ఉంటాడు, రకరకాల ఒక్కొక్కలకు కులదేవతలు ఉంటారు. కులదేవతలు కాదు, ఇంటి దేవతలు ఉంటారు. ఆ ఇంటి దేవతలకు తర్వాత మనం పూజించాలి. వాసవి మాతల్నే ముగ్గురున్నారు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. వాసవి వా అంటే ఎవరు? వారాహి. సా అంటే సరస్వతి. వి అంటే వింధ్యావాహిని. వాసవి అంటే ముగ్గురమ్మలు. మనము వాసవి మాతను కొలిచినట్టయితే ముగ్గురమ్మలను కొలిచినట్టు. అమ్మను నమ్ముకుంటిని అహమ్ముహమ్ములు మాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగ్గురమ్మల మూలపుటమ్మను అంటాం. ఎట్లా అంటే మనము ముగ్గురమ్మలను వాసవి మాతను కొలిచినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాసవి మాత పారాయణము ఎవరింట్లో జరిగినా కూడా అందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి. మా ఇంట్లో ఇవాళ పారాయణము వాసవి మాత పారాయణము ఉంది. అందరూ అక్కయ్యలు 108 వచ్చిర్రు, సుహాసినులు వచ్చిర్రు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం నుండి మరియు నగుబోతు జ్యోతి రవీందర్ వాళ్ళు అమ్మవారి పాదుకలు చేయించడం జరిగింది. పూజా సామాగ్రి మరియు అమ్మవారి పాదాలు ప్రతి ఇంటిలోకి చేరాలని వేములవాడ పట్టణంలో ఉన్న ప్రతి ఆర్యవైశ్య ఇంటిలో పారాయణం సంకల్పం చేశారు. ఇలా ప్రతి ఒక్క ఆర్యవైశ్య గృహంలో వాసవి మాత పారాయణం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ఎస్ఆర్ఆర్ వాడకట్టు సంఘానికి చెందిన చకినాల పద్మావతి సంతోష్ కుమార్ వాళ్ళు
108 మంది సుహాసినులతో పారాయణం సంకల్పించారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి సోదరిమణులకు దీనికి తోడ్పడినందుకు ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు చకినం పద్మ సంతోష్ గారి ఇంట్లో వాసవి మాత పారాయణం జరుగుతుంది. దానికి ఆమె సంకల్పం ఏం కోరుకున్నదంటే 108 సుహాసినులతో పారాయణం చేసుకోవాలని సంకల్పం చేసుకున్నది. కానీ 108 కాదు, అంతకు మించే వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరి ఇళ్లలో పారాయణానికి అందరు మహిళలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. అలానే మిగతా ఇళ్లలో కూడా ఇలా వాసవి మాత పారాయణం జరగాలని చెప్పేసి కోరుచున్నాము. మీకు దగ్గరున్న వారి ఇళ్లలో మాత్రం ఖచ్చితంగా అందరూ పాల్గొనండి. అమ్మవారి కృపకు పాత్రలు కాగలండి. అమ్మవారు అని అంటే మన వాసవి మాత, మన కులదేవత. మీకు అంతకు ముందే మేము ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పాము, అన్ని దేవుళ్ళను కొలిచినట్టే అలానే మన వాసవి మాతను కూడా కొలవాలి. మన ఇండ్లలో పూజా రూమ్ లో ఉండాలని మీకు విగ్రహాల పంపిణీ కూడా జరిగింది, ఫోటోల పంపిణీ కూడా జరిగింది. ఇలా పారాయణాలతో పాటుగా మనం నిత్యం కొలిచే దైవాలతో ఈ వాసవి మాతను కూడా పూజించాలి. పూజా రూమ్ లో ఖచ్చితంగా వాసవి మాత విగ్రహం పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు సత్ర కమిటీ వారు నవబోతు రవీందర్ జ్యోతి గారు వారు కూడా అమ్మవారి పాదాలు అందరికి పంపిణీ చేస్తున్నారు. అవి కూడా పూజా రూమ్ లో పెట్టుకొని వాటిని కూడా పూజించాలి. ఇది మా సంకల్పం ఏంటంటే అందరి ప్రతి ఒక్క ఆర్యవైశ్య మహిళ ఇండ్లలో ఖచ్చితంగా పారాయణం జరగాలి, మన అమ్మవారు కొలువై ఉండాలని ఆ సంకల్పం కొద్దీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం తర్వాత 2 రోజులకు మొదలు పెట్టాము. ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంట్లో నేను అమ్మవారిని కొలిచి మరీ దీన్ని దిగ్విజయంగా జరగాలని కోరినాను. అలానే అందరి ఇళ్లలో జరుగుతుంది. డైలీ ఒక ఇంట్లో అని అనుకుంటే రోజుకు 4-5 ఇళ్లలో జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటది. ఆ రోజు కూడా అందరూ అమ్మవారి ఆలయానికి వచ్చేసి అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఈ అమ్మవారి జయంతి లోపే అన్ని ఇళ్లలో పారాయణం కంప్లీట్ కావాలని కోరుచున్నాము. కాబట్టి ఏ వాడకట్టలు ఆ వాడకట్టున అందరూ సహకరించి ప్రతి ఒక్క ఇళ్లలో పారాయణం జరిగేలా చూడండి. ఈ రోజు వచ్చినందుకు అందరికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుచున్నాము.